Hi friends, welcome back to our channel Smart SLP Online English Classes. సో లాస్ట్ క్లాస్లో మనము ఏం తెలుసుకున్నామంటే అబ్స్ట్రాక్ట్ నౌన్ అండ్ కాంక్రీట్ నౌన్ గురించి డిస్కస్ చేసుకున్నాం కదా. సో ఈ వీడియోలో కౌంటబుల్ నౌన్ అన్కౌంటబుల్ నౌన్ గురించి క్లియర్గా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కౌంటబుల్ నౌన్ అండ్ అన్కౌంటబుల్ నౌన్ గురించి బ్రీఫ్గా తెలుసుకుందాం. కౌంటబుల్ నౌన్ అంటే కౌంట్ చేయడానికి వీలు తగినటువంటి నామవాచకము అనేసి అంటాం, వచనము అనేసి అంటాం. అన్కౌంటబుల్ అంటే వీ కాంట్ కౌంట్ ఇట్. అదేంటో ఇప్పుడు చూద్దాం, ఓకేనా. కౌంటబుల్ నౌన్ అంటే దిస్ టైప్ ఆఫ్ నౌన్ రెఫర్ we can count singular or plural forms. This type of noun refer we can count singular or plural forms. అంటే నెంబర్స్లో కానీ నెంబర్స్ ఏకవచనంలో కానీ బహువచనంలో కానీ మనం లెక్క పెట్టగలిగేటటువంటి ఆబ్జెక్ట్స్నే మనం కౌంటబుల్ నౌన్స్ అనేసి అంటాం, ఓకేనా. ఇప్పుడు అన్కౌంటబుల్ నౌన్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. అన్కౌంటబుల్ దీని పేరులోనే ఉందండి, అన్కౌంటబుల్ అంటే కౌంట్ చేయడానికి వీలు లేనటువంటి ఆబ్జెక్ట్స్. అంటే ఎనీథింగ్ వి కాంట్ బి కౌంటెడ్ ఈజ్ కాల్డ్ అన్కౌంటబుల్ నౌన్. ఏదైనా మనం లెక్క పెట్టలేనటువంటిది, అంటే ద్రవ్య రూపంలో అంటే లిక్విడేటెడ్ ఐటమ్స్ కూడా కావచ్చు, మనం అది లెక్క పెట్టలేం కదా, వి కాంట్ కౌంట్. మనకు విజువల్ ఆబ్జెక్ట్స్ అయితే మనం కౌంట్ చేయగలుగుతాం, దట్ ఈస్ కాల్డ్ కౌంటబుల్ నౌన్. అంటే ఇప్పుడు చూడండి, అన్కౌంటబుల్ నౌన్ అంటే మనం లిక్విడేటర్ ఐటమ్స్ అనేసి చెప్పుకోవచ్చు, అది కౌంట్ చేయలేం. వాటర్ని కౌంట్ చేయగలుగుతామా? లేదు, వాటర్ని కౌంట్ చేయలేం. సో మనకు కంటికి కనిపించే ఏ వస్తువులైనా సరే, నెంబర్స్ అయినా సరే, ఏకవచనంలో కానీ బహువచనంలో కానీ మనం కౌంట్ చేయగలుగుతాం, ఓకేనా. సో ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా చూద్దాం, స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి, ఓకేనా. ఇక్కడ చూడండి, ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను, ఓకేనా. చూడండి. కౌంటబుల్ నౌన్ అండ్ అన్కౌంటబుల్ నౌన్. కౌంటబుల్ నౌన్ నెంబర్స్ కౌంట్ చేయగలుగుతాం, సింగులర్గా కావచ్చు, ప్లూరల్ ఫామ్ కావచ్చు, అంటే ఏకవచనం కావచ్చు, బహువచనంలో కావచ్చు, కౌంట్ చేయగలుగుతాం. అదేవిధంగా నేను యానిమల్స్ అనే ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నాను. మీరు కంటికి కనిపించే విజువల్ ఆబ్జెక్ట్స్ ఏదైనా లెక్క పెట్టేటటువంటివి ఏదైనా తీసుకోవచ్చు అండి ఫ్రెండ్స్, ఓకేనా. యానిమల్స్ లెక్క పెడతామా, కౌంట్ చేయగలుగుతాం. ఇప్పుడు ఎలిఫెంట్స్, టైగర్స్, బర్డ్స్ అనేసి మనం ఈ విధంగా లెక్క పెట్టచ్చు. సో దట్ ఈస్ కాల్డ్ కౌంటబుల్ నౌన్, ఓకేనా. అన్కౌంటబుల్ నౌన్ అంటే మిల్క్ ద్రవ్యరూప పదార్థం, లిక్విడేటర్ ఐటమ్, దాన్ని కౌంట్ చేయలేం, ఓకేనా. వాటర్ని కౌంట్ చేయలేం, ఓకేనా. నెక్స్ట్ సెంటెన్స్ టైప్లో చెప్తాను, చూడండి. I have 3 books. అంటే నా దగ్గర 3 పుస్తకాలు ఉన్నాయి. నా దగ్గర 3 పుస్తకాలు ఉన్నాయి అంటే ఇక్కడ చూడండి, 3 అనేది కౌంట్ చేసినామా? కౌంట్ చేసింది ఏంటి? కౌంటబుల్ నౌన్ అవుతుంది, ఓకేనా. నెక్స్ట్, ప్లీజ్ యాడ్ సమ్ సాల్ట్ టు ద డిష్. ఆ వంటలో కాస్త సాల్ట్ వేయండి. సాల్ట్ అనేది కౌంటబుల్ నౌన్ కాదు, అన్కౌంటబుల్ నౌన్ కింద కన్సిడర్ చేస్తారు. సో ఈ విధంగా ఎగ్జాంపుల్స్ ఉంటాయండి ఫ్రెండ్స్, ఓకేనా. అర్థమైందా? ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ సెంటెన్స్ టైప్లో చెప్తాను, వినండి. ఇక్కడ నేను కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను, చూడండి. కొన్ని సెంటెన్స్ ఇచ్చాను,
ఒక 4 సెంటెన్స్ ఇచ్చాను, క్లియర్గా అబ్జర్వ్ చేయండి, మీకు నీట్గా అర్థమవుతుంది. ఓకేనా. ఐ డ్రాంక్ ఏ గ్లాస్ ఆఫ్ మిల్క్ దిస్ మార్నింగ్. గ్లాస్ ఆఫ్ మిల్క్. మిల్క్ అనేది కౌంటబుల్లా అన్కౌంటబుల్లా? మిల్క్ అనేది అన్కౌంటబుల్ నౌన్. ఓకేనా. మనం లెక్క పెట్టలేము కదా, దాన్ని అన్కౌంటబుల్ నౌన్గా కన్సిడర్ చేస్తాం. ఓకేనా. నెక్స్ట్ వన్, దేర్ ఆర్ మెనీ స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్. మెనీ స్టూడెంట్స్. మెనీ స్టూడెంట్స్ అంటే లెక్క పెడతాం, నెంబర్స్లో కానీ లెక్క పెడతాం, కాబట్టి ఇది కౌంటబుల్ నౌన్. ఇది యూసీ. యూసీ అంటే అన్కౌంటబుల్ నౌన్. కౌంట్, సిఓయుఎన్టీ. ఓకేనా. కౌంటబుల్ నౌన్ అనేసి ఇది తింటామండి. ఓకేనా. ఇది నెక్స్ట్, కుడ్ యూ ప్లీజ్ గివ్ మీ వాటర్. గివ్ మీ వాటర్. వాటర్ అంటే అనేది మనం కౌంట్ చేయలేం కాబట్టి ఇది అన్కౌంటబుల్ నౌన్. యూసీ. యూసీ అంటే అన్కౌంటబుల్ నౌన్. నేను షార్ట్లో రాస్తాను, మీరు అండర్స్టాండ్ చేసుకోండి. ఓకేనా. నెక్స్ట్, ఐ సా బర్డ్స్ ఇన్ ద పార్క్. ఐ సా బర్డ్స్ ఇన్ ద పార్క్. సా బర్డ్స్ అంటే బర్డ్స్ లెక్క పెడితే కౌంట్ చేయగలుగుతాం. బర్డ్స్ పక్షి, పక్షులు అని సింగులర్గా ప్లూరల్గా కౌంట్ చేయగలుగుతాం కాబట్టి ఇది కౌంటబుల్ నౌన్ అవుతుంది. ఓకేనా. దిస్ ఇస్ కాల్డ్ కౌంటబుల్ నౌన్. ఓకేనా. ఇంతటితో మనకు పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో 8 స్పీచెస్ ఉంటాయి కదా. 8 స్పీచెస్లో అందులో నౌన్ అనే ఒక టాపిక్ కంప్లీట్ చేయడం జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా. నెక్స్ట్ వీడియోలో మనము పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో సెకండ్ స్పీచ్ అయినటువంటి ప్రొనౌన్ గురించి తెలుసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్. మీరు నౌన్కి సంబంధించి ఎగ్జాంపుల్స్ ఎన్ని ప్రాక్టీస్ చేస్తే అంత మంచిది. ప్రాక్టీస్ చేస్తే అంత మంచిది చెప్తారు కదా ఇంగ్లీష్లో, మేక్ ప్రాక్టీస్ మ్యాన్స్ పర్ఫెక్ట్ అంటారు. ఓకేనా ఫ్రెండ్స్. చూద్దాం. ఓకేనా.